ఇళ్ళల్లో ఒకటే డ్రెస్ వేసుకుంటారు, పెళ్ళి అంతా ఒక 2 గంటల్లో అయిపోతుంది. ఓకే. అంటే ఒక బ్లెస్సింగ్ ఉంటుంది, దానికి 20 నిమిషాలు. ఆ తర్వాత రిసెప్షన్ ఉంటుంది, దానికి మహా అయితే 3-4 గంటలు పెళ్ళి అయిపోయింది. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోవడం. వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ మాత్రం కొన్ని డేస్ నడుస్తుంది. కొన్ని డేస్ నడుస్తుంది. ఇంకా ఈ ఫంక్షన్స్ చాలా ఉంటాయి, చుట్టాలు చాలా మంది వస్తారు. ఓకే. సో మీ ఇంట్లో ఒప్పుకున్నారా అంటే ఇక్కడ ఇండియా అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటా అంటే? అంటే ఫస్ట్ మా అమ్మ వాళ్ళకి కొంచెం భయం వేసింది. ఓకే. అంటే ఇంత దూరం, అదే మనకి అదే మాకు అంత ఐడియా లేదు ఇక్కడ ఎలా ఉంటుందో, ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారో. సో అలా వాళ్ళకి భయం వేసింది. కానీ ఇక్కడికి వాళ్ళు పెళ్ళికి వస్తే ఆ తర్వాత వాళ్ళకి ఫుల్ కంఫర్టబుల్ అనిపించింది. ఓకే. అదే ముందేమో అదే ఇండియా అసలు ఎలా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు రాలేదు, వాళ్ళు చూడలేదు. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇక్కడ కూడా బాగుంది, అండ్ మనుషులు బాగున్నారు, చాలా మర్యాదగా ఉంటారు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఆ తర్వాత కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మీ కంట్రీకి వెళ్తారు కదా, సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం మిస్ అవుతారు ఎక్కువ మీరు? అంటే ఇక్కడ నుంచి ఒకటేమో మనుషులు. ఓకే. అంటే అక్కడ అందరూ చాలా క్వైట్గా ఉంటారు. ఇప్పుడు నేను ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ట్రైన్లో కూర్చోవాలి, బస్సులో కూర్చోవాలి, అలా ఏమైనా ఉంటే నాకు ఇప్పుడు మనుషులతో మాట్లాడాలని అనిపిస్తుంది. అని అక్కడ నేను వెళ్ళి అదే బయట వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడరు. సో అలా అదే నేను కొంచెం సోషబుల్గా అయిపోయాను. అక్కడికి వెళ్తే నేను అది మిస్ అయిపోతున్నాను. ఇక్కడ ఉండే మాట్లాడడం ఎక్కువ అలవాటు అయిపోయి అందరిలో కలిసిపోవడం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు కనిపించారు? ఎవరు కనిపించారు.